ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తుగ్లక్ పాలన కొనసాగుతోందని, ప్రజలకు పిచ్చి పట్టే అవకాశం ఉండటంతో ఒక పిచ్చి ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి కోరారు. ఆళ్లగడ్డ పట్టణంలోని వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి స్వగృహంలో విలేకరుల సమావేశం మంగళవారం జరిగింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తుగ్లక్ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. తుగ్లక్ పాలనలో ప్రజలకు పిచ్చి పట్టే అవకాశం ఉందని, నియోజకవర్గానికి ఒక పిచ్చి ఆసుపత్రిని మంజూరు చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా పిచ్చి ముదిరే పరిస్థితి ఉన్నట్లు తెలిపారు. ఈ రోజు మీ తుగ్లక్ పాలనకి ప్రజలకు పిచ్చి పట్టే పరిస్థితి వచ్చింది. ప్రతి నియోజకవర్గంలో మీరు చేసే అవినీతి కార్యక్రమాలకు కానీ, అరాచకాలకు కానీ ప్రజలు చూసి పిచ్చి పట్టే పరిస్థితి. ప్రతి దానికి డబ్బు. ముఖ్యంగా ఆర్లగడ్డలో చాలా మందికి తెలుగుదేశం నాయకులకి పిచ్చి పట్టే పరిస్థితి వస్తుంది వీళ్ళ దెబ్బకి. మేము ఈరోజు డిమాండ్ చేసేది ఒకటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఫస్ట్ మా అఖిలప్రియ గారు పిచ్చి పిచ్చి అని మాట్లాడుతున్నారు కాబట్టి ఆర్లగడ్డకి ఫస్ట్ సత్యకుమార్ గారిని కూడా హెల్త్ మినిస్టర్ గారిని కూడా కోరేది ఒకటే, ఈమె దెబ్బకి త్వరలో చాలా మందికి పిచ్చి పట్టబోతుంది ఆర్లగడ్డలో. సో యుద్ధ ప్రాతిపద్యాన ఆర్లగడ్డకి ఒక పిచ్చి ఆసుపత్రి శాంక్షన్ చేయండి. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు మీరు డిమాండింగ్, ఆర్లగడ్డ అఖిలప్రియ గారు మీరు కూడా మీ ముఖ్యమంత్రి గారిని కోరండి, మాకు పిచ్చి ఆసుపత్రి కావాలి అని. 20వ వార్డులోని రామలక్ష్మి కొట్టాలలో ఒక నాయకుడు అంగన్వాడీ కేంద్రాన్ని తొలగించి నూతన భవనాన్ని నిర్మించినట్లు ఆరోపించారు. భూమా అఖిల ప్రియ ఎమ్మెల్యేగా అయినప్పటి నుండి కిడ్నాప్లు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. ఆధ్యాత్మిక కేంద్రమైన అహోబిలంలో ప్రధాన అర్చకుడిపైన దాడికి తెగబడే విధంగా పాలన కొనసాగుతోందని విమర్శించారు. ఇక్కడ రామలక్ష్మి కోటలో ఒక అంగన్వాడీ స్కూల్ ఉంది. ఈరోజు ఆ స్కూల్ని పడగొట్టి అక్కడ తెలుగుదేశం నాయకులకి కొంతమందికి ఆ స్థలం కేటాయించి ఆడ బిల్డింగ్ కట్టుకునే పరిస్థితి వస్తుంది. మేము ఈరోజు ఆ కట్టుకునే వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నాం. మీరు ఒకరు చెప్పినారని చెప్పి అట్లా ప్రభుత్వ భూమిలో పోయి బిల్డింగ్లు కట్టినారంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం రేపు అధికారంలోకి వచ్చినాక అది ఖచ్చితంగా పడగొడతాం. ముందే చెప్తున్నాం. ఇలాంటివి కాకుండా మీకు చేతనైతే తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు కూడా చెప్తున్నాం, చేతనైతే వాళ్ళకి మంచి స్థలాలు ఇచ్చి అక్కడ కట్టుకునే విధంగా చూడండి. నేను డైరెక్ట్గా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను, ఈరోజు మీరు కూటమి అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో ఎక్కడ చూసినా విధ్వంసాలు, లేదా ఈరోజు మన ఆర్లగడ్డలోనే చూడండి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అహోబిలం ప్రధాన అర్చకుడి మీద దాడి జరగడం జరిగింది. నాకు కూడా ఫోన్లో వినిపించారు ఆయన బాధని. ఆర్లగడ్డ పారవేటులో కూడా రాజకీయం చేసే పరిస్థితి. గత దాదాపు 5 దశాబ్దాల నుండి వాళ్ళ ఇళ్ళకి వెళ్తుంటే అక్కడికి పోకూడదు. అసలు మీరు చూసినారు ఆ రోజు ఎంత సీన్ చేశారు. అహోబిలం టెంపుల్ దేవుడు వస్తున్నాడంటే ఆ ఊర్లలో ఆ ఇంటికి పోకూడదు, ఈ ఇంటికి పోకూడదు, వీళ్ళ ఇష్టానుసారం అయిపోయింది. దీన్ని తుగ్లక్ పాలన. కిడ్నాప్లు, కొత్తగా మళ్ళీ ఆర్లగడ్డలో కిడ్నాప్లు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.